నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని జహరా ప్రాంతంలో సాద్ అబ్దుల్లా ప్రాంతంలో మనం చూసుకుంటే ఫిలిపిన్ మహిళను కువైటీ యజమాని చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే. చంపివేసి తన యొక్క ఇంటి పెరట్లో అతనైతే పాతిపెట్టడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఆ ఇంట్లో ఉంటూ ఉన్న నిందితుడి యొక్క తమ్ముడు మరియు భార్య, అలాగే ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్న మరో ఆసియా దేశానికి సంబంధించిన పని మనిషిని అరెస్టు చేయాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదేశాలు అందుకున్న పోలీసులు ఆ యొక్క ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం నిందితుడు చూసుకుంటే నేను ఉద్దేశపూర్వకంగానే చంపేశానని చెప్పేసి నేరాన్ని కూడా అంగీకరించాడు. కానీ 2 నెలల పాటు ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్న ఫిలిపిన్ మనిషి ఎవరైతే ఉన్నారో, ఫిలిపిన్ మహిళ, ఆమెను చంపిపెట్టి మీ యొక్క ఇంటి పెరట్లోనే పాతిపెట్టితే పోలీసులకు చెప్పకుండా, అలాగే ఆ యొక్క మరణాన్ని గోప్యంగా ఉంచినందుకు నిందితుడి యొక్క తమ్ముడు మరియు అతని యొక్క భార్యను, అలాగే ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్న మరొక పని మనిషి ఎవరైతే ఉన్నారో ఆమెనైతే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆమె ఏ దేశానికి సంబంధించిన మహిళని చెప్పేసి పోలీసులు వెల్లడించలేదు. ఆసియా దేశానికి సంబంధించిన మహిళని తెలిపారు. ఆసియా దేశానికైతే ఆమె ఫిలిపిన్ మహిళ కావచ్చు, భారతదేశం మహిళ కావచ్చు, పాకిస్తానీ మహిళ కావచ్చు, అలాగే నేపాల్ మహిళ కావచ్చు, శ్రీలంక మహిళ కావచ్చు, బంగ్లాదేశ్ మహిళ కావచ్చు, ఈ యొక్క దేశాలకు సంబంధించిన మహిళ ఇవి ఉంటుంది. అలాగే ఈ యొక్క హత్యలో వారి యొక్క ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇంతకు ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవరికి ఏమీ తెలియదు. ఎవరి కోణంలో వాళ్ళైతే పోలీసుల విచారణలో అయితే నిజాలు వెల్లడిస్తూ ఉన్నారో, మా అన్నదే తప్పని చెప్పేసి తమ్ముడు తెలిపాడు. అలాగే నేను ఆమెను చంపివేసిన తర్వాత నాలో నేను కుమిలిపోయి స్వచ్ఛందంగా నేనే వచ్చి మీకు లొంగిపోతూ ఉన్నానని చెప్పేసి పోలీసులకు నిందితుడు చెప్పాడు. ఇప్పుడేమో పోలీసుల విచారణలో, పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో వీళ్ళది కూడా తప్పు ఉంది. మరణాన్ని గోప్యంగా ఉంచారు. కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా ఉంచినందుకు వీరిని కూడా అరెస్టు చేసి విచారించాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే దీనికి సంబంధించి క్రిమినల్ ఎవిడెన్స్ విభాగం అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా కోరడం జరిగింది. అలాగే ఈ యొక్క హత్యలో వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉందని చెప్పి మాకు అనుమానంగా ఉంది. వాళ్ళని విచారించేందుకు అనుమతి ఇవ్వాలి. విచారణ చేయాలంటే అరెస్ట్ చేయాలి కాబట్టి అరెస్ట్ చేసి మరి విచారిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కేసు ఎంత దూరం వెళుతూ ఉందో, ఇంకా ఎంతమంది నిందితులు దోషులు ఉన్నారో తెలియాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.